ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నటి జత్వాని కేసులో ఇవాళ ఉదయం పిఎస్ఆర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కానూరులోని సిఐడి రీజనల్ ఆఫీసుకు తరలించారు. జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ స్టేట్మెంట్ ను సిఐడి పోలీసులు రికార్డు చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. నటి జత్వాని కేసులో ఇవాళ ఉదయం పిఎస్ఆర్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సిఐడి అధికారులు కానూరులోని సిఐడి రీజనల్ ఆఫీసుకు తరలించారు. జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ స్టేట్మెంట్ ను సిఐడి పోలీసులు రికార్డు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే పిఎస్ఆర్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానూరులోని రీజనల్ సిఐడి కార్యాలయానికి ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన రావడం ఆయన ఇక్కడి నుంచి లిఫ్ట్లో పైకి తీసుకువెళ్ళడం జరిగింది. పైన ప్రస్తుతం అయితే మాత్రం ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ఆయన విచారణకు సంబంధించి ఆయన ఏ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకవైపు ఎవరైతే కాదంబరి జత్వాని గతంలో ముంబై సినీ నటి తనకు అన్యాయం జరిగిందంటూ కూడా ఫిబ్రవరి నెలలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో కుక్కల విద్యాసాగర్ ఆమె తన ఆస్తిని వేరే వారికి అమ్మింది ఆమె అని చెప్పేసి ఒక కేసు నమోదు చేసిన వెంటనే అప్పటి పోలీసు ఉన్నతాధికారులైనటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ రామాంజనేయులు ఆదేశం మేరకు అప్పటి సిపి కాంతిరాణా టాటా కావచ్చు, డీసీపీ విశాల్ గున్ని కావచ్చు, అత్యుత్సాహం ప్రదర్శించారు. వారు సీఎంఓ కూడా వెళ్ళి ఈ విషయంపై మాట్లాడి తరువాత కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ కాకముందే ఇక్కడి నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆఫీస్ నుంచి తీసిన టికెట్లు తీసుకుని ముంబై వెళ్ళి ఆమెను తీసుకురావడం జరిగింది. ఆమె కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని ఇబ్బందులు గురి చేశారు. ఈ మొత్తం వ్యవహారం ఒక పారిశ్రామికవేత్తపై ఆమె పెట్టిన కేసును విత్డ్రా చేయించేందుకే అప్పట్లో ఈ కుట్ర పన్నారు. అధికార దుర్వినియోగానికి ఐపీఎస్ స్థాయి అధికారులు పాల్పడ్డారు అని ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటికీ సంబంధించి దాదాపు అవన్నీ కూడా నిర్ధారణ కావడంతో కొద్దిసేపటి క్రితమే పిఎస్ఆర్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మిగిలిన ఇద్దరు అంటే విశాల్ గున్ని కావచ్చు లేదా కాంతిరాణా టాటా కావచ్చు, వీరిద్దరూ ఇప్పటికే బెయిల్ పొందారు. పిఎస్ఆర్ మాత్రం బెయిల్కి ఎలాంటి దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే సిఐడి కార్యాలయంలో ఆయన విచారణ అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మొత్తం కేసు ఎందుకు జరిగింది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది వెనక, ఎందుకు ఆమెను తీసుకురావాల్సి వచ్చింది, తప్పుడు కేసు ఎందుకు పెట్టాల్సింది, అధికార దుర్వినియోగానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వారు సంధిస్తూ ఉన్నారు. పిఎస్ఆర్ వాటికి సమాధానం చెబుతారా లేదా మౌనమే సమాధానం ఉంటారని తెలియాలంటే మరి కాసేపటి సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అక్కడి నుంచి తరువాత న్యాయమూర్తి ముందు ఈ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రవేశపెట్టిన వెంటనే ఆయన పిఎస్ఆర్ రిమాండ్కు కూడా అడిగే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన బెయిల్ ప్రయత్నాలు చేస్తే అవసరమైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ విషయంలో కూడా పీటీ వారెంట్ వేయడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. కాబట్టి ఒకవైపు రఘురామకృష్ణరాజు వ్యవహారంలో కూడా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన్ను థర్డ్ డిగ్రీ ఆయనపై ప్రయోగించిన సమయంలో వీడియో కాల్ చేసి మరి వైసీపీ పార్టీ పెద్దలకు చూపించారనే అభియోగం కూడా పిఎస్ఆర్ అదేవిధంగా సునీల్ కుమార్ల మీద ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా విచారణ సందర్భంగా అడిగే అవకాశం ఉంది. అయితే మెయిన్గా ఆయన అరెస్ట్ చేసింది మాత్రం కాదంబరి జత్వాని కేసులో. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడలో కానూరులో ఉన్న రీజనల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన్ని విచారిస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.